ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని మహా ఉచితమైన కృప చొప్పున ప్రభు మనలను జ్ఞాపకం చేసుకుని ఆయన ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ప్రభు ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడు కనుక దేవుడు తన దయా సంకల్పాన్ని బట్టి తన ఉచితమైన కృప చొప్పున ప్రభు జ్ఞాపకం చేసుకుని ఆయన ఉన్నవాడు అన్నవాడు అని చెప్పినట్లుగా తన కృపచేత మనతో ఉండి మన ఆశ్చర్యకరంగా ప్రభు నడిపిస్తున్నారు. ఎంతో గొప్ప విషయం ఇది. నిజంగా దేవుడు మన జీవితంలో ఉండటం మనకెంతో గొప్ప ధన్యత. ప్రభు లేకపోతే మన జీవితాలు ఎప్పుడో పాడైపోయి, ప్రభు ఉండుట చేత మన కుటుంబాలు మనము క్షేమంగా ఈనాటికి ఉన్నాము. అది దేవుని కృప అన్నమాట. అద్భుతంగా ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం కనుక ప్రభు మనకు అందించే వాక్యం అమూల్యమైనదని, అద్భుతమైనదని మనం నమ్మాలి, విశ్వసించాలి. ప్రార్థన చేసి ఈ కూటాన్ని ప్రారంభిద్దాం. దయగలిగిన ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సిద్ధబాటు కూటములో నీ పరలోకపు సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపిస్తూ వచ్చావు. ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా అనేక మందిని నువ్వు ప్రభావితం చేస్తూ నీ వైపుకి నడిపిస్తూ వస్తున్న విధాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు ఎంతైనా కూడా మాకు చాలిన దేవుడువు కనుక నీ కృప, నీ దయా, నీ కటాక్షం, నీ వాత్సల్యత, నీ తోడు, నీ నీడ మాపై నిండుగా మెండుగా కృమ్మరించమని ప్రార్థిస్తున్నాం. నీవు లేనిదే మా జీవితం వ్యర్థం, శూన్యం. నీ పరలోకపు ఆనందాన్ని మేము అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం నీ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్కరి కుటుంబం మీద ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నావు నాయన. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అద్భుతంగా, ఆశ్చర్యకరంగా నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకుని మరి యేసు నామం అడుగుచున్నా నా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడే కొన్ని అమూల్యమైన విషయాలు మనసును పెట్టి హృదయపూర్వకంగా వినాలని ప్రపేర్ట్ మనం చేస్తున్నాను. ఎంతోమందికి లేని బాధ్యతను పరలోకమందున దేవుడు తన మహాకృపను మనకు తోడుగా ఉంచి ఆశ్చర్యకరంగా కీడును మేలుగా మార్చి మరణమును జీవంగా మార్చి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు ప్రభు చేస్తూ నడిపిస్తూ వస్తున్నారు. కనుక ప్రభు లేని జీవితం ఈ లోకంలో శూన్యమని, ప్రభు ఉన్న జీవితం ఈ లోకంలో క్షేమని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రభునందు విశ్వాసంతో ఉన్న ఏ వ్యక్తికి ఆయన ఏనాడు అన్యాయం చేయలేదు, అన్యాయం చేయడు కూడా. విధవరాలకు న్యాయకర్తగా ఉంటాడు. తల్లిదండ్రులు లేని వారికి తల్లిదండ్రులుగా ఉంటారు. విడవబడిన వారిని ఆయన ఏకాంగులను సంసారులుగా చేసి ఎన్నిక లేని వారిని బలమైన జనాంగంగా మార్చగలిగిన దేవుడే మనం ఆరాధిస్తున్న యేసు. కనుక ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంతో ఆయన మాటలు విని ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితంలో క్షేమాన్ని దేవుడిస్తాడని ప్రభు పేరట మనం చేస్తున్నాను. క్రీస్తులో ఉన్న, క్రీస్తులో జీవిస్తున్న, క్రీస్తులోనే మరణించిన అది ఒక గొప్ప ధన్యత. క్రీస్తును గూర్చి ప్రకటించడానికి సిగ్గుపడనని పౌలు చెప్పాడు. బ్రతికిన ప్రభు కోసమే, చనిపోయిన ప్రభు కోసమని పౌలు గారు చెప్పారు. జీవించినంతకాలం మహింకరంగా జీవించాడు. చనిపోయినా కూడా దేవుని దృష్టికి యథార్థంగానే ఆయన చనిపోయాడు. అంటే మనం ఎప్పుడూ ప్రభుతో సహవాసం చేస్తే మన జీవితానికి ఆయన కృపాక్షేమాలు ఇస్తాడని ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 25వ అధ్యాయము 16వ వచనం నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం.
సామెతల గ్రంథము 25వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు. తేనె కనుగొంటివా, తాగినంత మట్టుకే త్రాగుము, తగినంత మట్టుకే త్రాగుము, అధికంగా త్రాగిని ఎడల కక్కివేయుదువేమో. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము, అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. తన పొరుగువాని మీద కోట సాక్ష్యం పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబులను పోలినవాడు. శ్రమకాలములో విశ్వాసఘాతుకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతో కీలు వాసిల్లిన కాలుతో సమానము. దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు చలి దినమున పైబట్ట వెయ్యని వానితోనూ సరే కారం మీద చిరకపోయిన వానితోనూ సమానుడు. చదవబడిన ఈ వాక్యము ప్రభువు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మనం చదివిన ఈ మాటల్లో చాలా అమూల్యమైన మాటను మనం చూస్తున్నాం. తేనెను కనుగొంటువా, తగినంత మట్టుకే త్రాగుము, అధికంగా త్రాగిని ఎడ్ల కక్కివేయుదువేమో అని భక్తుడు సొలొమోను జ్ఞాని చెప్పారు. ఈ వాక్యాన్ని ఇప్పుడు నేను మీకు అందిస్తున్నాను. ఆ మాటను శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచును. పాల వంటిది జుంటె తేనె వంటిది, నీ వాక్యము మహా మధురమైనది. మేలిమి బంగారు కన్న కోరదగినది. ఎంత అద్భుతమో! నీ వాక్యమే నన్ను బ్రతికించింది. ఆ వాక్యం బాధల్లో నెమ్మదినిచ్చింది. అందుకనే కీర్తనాకారుడు అన్నాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను, నీవు నా వైపు చూడు. ఆకాశమందు ఆసీనుడిగా ఉన్న దేవుని వైపు మనం చూచినప్పుడు ఆయన మన వైపు చూస్తాడు. ఆయన కృపలేంది ఈ లోకంలో మనం ఏది చేయలేం. ఆయన కృపే మన జీవితానికి క్షేమాన్ని ఇస్తుంది. ఆయన కృప మన జీవితానికి ఆనందాన్ని ఇస్తుంది. ఆయన కృప మన జీవితానికి సమాధానాన్ని కలిగిస్తుంది. ఆయన కృప మన జీవితానికి ఆనందాన్ని ఇస్తుంది. కనుక మన జీవితంలో ఉన్న కొదువులను, కొరతలను ప్రభు పూడ్చి క్షేమం, సమాధానము ప్రభు మనకు అనుగ్రహించినట్లు మనం ప్రార్థించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. తేనెను కనుగొంటువా, తగినంత మట్టుకే త్రాగుము అంటే తేనె బలమునకు సాదృశ్యంగా ఉంది. తేనె బలమైన పదార్థం. అది దేవుని పిల్లరా దోషము లేనిది, పవిత్రమైనది. ఆ మకరందంలో నుంచి వస్తున్న ఆ తీయటి పదార్థం, ఆ తేనె పట్టు త్రాగుతున్నప్పుడు ఇంకా 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 త్రాగాలి అనిపించింది. ఒరిజినల్ తేనె మీద ఈగల వాలం అంటారు. దేవుని పిల్లరా, ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం తేనె బలానికి సాదృశ్యం. అది దోషం లేనిదిగా కనపడుతుంది. అది ఆరోగ్యానికి మంచిది, పదార్థాల్లో మంచి పదార్థము, పవిత్రమైనది. కనుక ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న ఒక గొప్ప విశేషమైన సందేశం ఏమిటి అంటే, తేనెను కనుగొన్నావా? ప్రభుని కనుగొన్నావా? మగ్దలేని మరియ మాట్లాడుతుంది, సమాధిలో లేడు ప్రభు, సజీవుడిగా లేచాడు. సమాధుల తోటలోనికి వచ్చి చూస్తే సమాధులు ఖాళీగా ఉన్నాయి.
యేసయ్య సమాధి ఖాళీగా ఉంది. ఆయన 3వ దినమున పునరుద్ధానుడిగా లేచాడు. ఈరోజు ఈ రాత్రి ఎందరైతే నీ జీవితంలో యేసయ్యను కనుగొన్నావో, సమరయ స్త్రీ, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాన్ని నేను కనుగొన్నాను, లోకరక్షకుడిని కనుగొన్నాను, ఆయనే నజరేయుడైన యేసు అని గుడ్డివారు, మగవారు, చెవిటివారు, శిష్యులు, అపోస్తలులు సాక్ష్యం ఇచ్చినట్లు ఈ రాత్రి నీవు కూడా సాక్ష్యం కలుగుతావు. ప్రభువును గురించి చెప్పగలుగుతావు, ప్రభువును గురించి పాడగలుగుతావు, ప్రభువును గురించి మాట్లాడగలుగుతావు. కనుక ప్రభువు మన జీవితంలో ఆయనకు అసాధ్యమైనది ఏముంది? ఆయన సమస్తమును సాధ్యం చేయగలిగిన సమర్థుడు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపం ఎరుగనివాడు. కనుక ప్రభువుని కనుగొనాలి. కనుగొన్న ప్రభువు ఆ వాక్యాన్ని క్షుణ్ణంగా చదవాలి. దేవుని వాక్యం తేనె వంటిది. దేవుని వాక్యం మనకు బలాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం కృంగిన వారిని లేవనెత్తింది. దేవుని వాక్యం గుడ్డి వాళ్ళకు చూపు, మోగవాళ్ళకు మాట, చెవిటి వాళ్ళకు వినికిడి, బలహీనులు సైతం బలవంతులుగా మార్చగలిగినదే దేవుని వాక్యం. ఆ వాక్యం ఈ రాత్రి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చేసింది. ఆ వాక్యం బ్రతికిస్తుంది. ఆ వాక్యం జీవాన్ని ఇస్తుంది. ఆ వాక్యం క్షేమాన్ని ఇస్తుంది. ఆ వాక్యం మనకు నెమ్మదినిస్తుంది. దేవుని ప్రేమ ఈరోజు మనం కనుగొనకపోతే, ఆ ప్రేమ మనలో లేదు అని, ఆ ప్రేమ చేత మనం నడిపించబడకపోతే, దేవుని పిల్లరా, ఈరోజు దేవుని వాక్యాన్ని చదవటం ప్రారంభించండి. నీకు సమాధానం లేదా? నెమ్మది లేదా? పవిత్రతను కాపాడుకోలేకపోతున్నావా? పరిశుద్ధతలో నిలవలేకపోతున్నావా? కలంకమైన వ్యక్తిగా నువ్వు భక్తిలో బలంగా ముందుకు సాగలేకపోతున్నావా? నీ యవ్వన కాలం, నీ బాల్యకాలం, నీ టీనేజ్లో నీ తల్లిదండ్రులను సంతోషపెట్టి ప్రభువుని మహింపరచలేకపోతున్నావా? ఈ రాత్రి నుంచి ఒక తీర్మానం చేసుకుని బైబిల్ చదవటం ప్రారంభించు. బైబిల్ చదవటం ప్రారంభించినప్పుడు, బైబిల్ వాక్యాన్ని చదివినప్పుడు, బైబిల్ వాక్యాన్ని విన్నప్పుడు, బైబిల్ వాక్యంలో దేవుని పిల్లల విలువైన మాటలు మన హృదయంలోనికి వెళ్ళినప్పుడు, దేవుని పిల్లరా, మన జీవితంలో క్షేమాన్ని చూస్తాం. మన జీవితంలో క్షేమాన్ని చూడగలుగుతాం. మన జీవితంలో నెమ్మదిని చూడగలుగుతాం. మన జీవితంలో ఆనందాన్ని చూడగలుగుతాం. కనుక ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ సందేశం చాలా విలువైనది. చాలా అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు వాక్యం చెప్పేదంటే, ఆ వాక్యాన్ని చదువు, నీకు నెమ్మదినిస్తాడు. నువ్వెక్కడున్నా కూడా వాక్యాన్ని పఠించు, వాక్యాన్ని చదువు, దేవుడిని క్షేమాన్నిస్తాడు. ఆయన వాక్యము మన జీవితానికి సమాధానం ఇస్తుంది. వాక్యాన్ని కనుగొన్నావు, తగినంత మటుకి తేనెను త్రాగాలట. కొంతమంది బైబిల్ బాగా చదివేస్తారు. బైబిల్ చదివి 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 జ్ఞానం వల్ల అజ్ఞానంలోకి వెళ్ళింది. వివేకం వల్ల వివేకం అయిపోద్ది. అతిభక్తి చేస్తారు. ఇక ప్రశ్నలు, జవాబులు, వాదనలు. ఏమండి, బైబిల్ వాక్యాన్ని నువ్వు చదవటం తప్పేం లేదు, వాక్యాన్ని వినటం తప్పేం లేదు, వాక్యాన్ని అనుభవించడం తప్పేం లేదు. కానీ వాక్యమును బట్టి విమర్శ చేయటం తప్పు. నాకు బైబిల్ అంతా తెలుసు, నేను బైబిల్ పండితుడిని అయిపోయాను, పండితురాలని అయిపోయాను, థియాలజికల్ చదవకపోయినా నేను బైబిల్ వాక్యాన్ని క్షుణ్ణంగా పఠించాను. కొంతమంది పాస్టర్ గారికి ప్రశ్నలు వేస్తారు. కొంతమంది దేవుని పిల్లరా ఇట్లా ఆన్లైన్లో మీటింగ్స్ జరిగినప్పుడు వాళ్ళని ఆన్లైన్లో ప్రశ్నలు అడుగుతుంటారు. తెలుసు జవాబు వాళ్ళకి, తెలిసి వీళ్ళు అతి తెలివి ఉపయోగించి కొంతమంది అతి తెలివి ఉపయోగించి వారి జీవితంలో దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనసుని పెడదాం. కొంతమంది బైబిల్ బాగా చదివి
చివరికి బోధించడం మర్చిపోతారు. చేత కాదు, ఏదో ఒక మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు కనబడుతూ ఉంటారు. కొంతమంది మామూలుగా చదివి సైంటిస్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు సైంటిస్టులు కాకపోగా పిచ్చోళ్ళు అయిపోతారు. ఏంటండి వీళ్ళు పిచ్చోళ్ళకి తిరుగుతున్నారు, వీళ్ళకి పిచ్చెక్కింది. కొంతమందికి అతివృష్టి అనావృష్టి. ప్రార్థన చేయటం ప్రారంభిస్తే 365 రోజులు ఆపకుండా ప్రార్థన చేస్తారు. దానియేలు ఒకవేళ ఒక పూటనే తప్పేయడము, నేను రోజుకు 3 సార్లు ప్రార్థన చేయటం మానలేదు. దావీదు 7 మార్లు స్తుతించడంలో ఎప్పుడన్నా బిజీగుండి మానేయడమో కానీ నేను ఎప్పుడు ఒక్క పూట కూడా మానలేదు. ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? రానికూడదు. నేనే గొప్ప వ్యక్తిని, నేనే జ్ఞానవంతుణ్ణి, నేనే వివేకవంతుణ్ణి, నేనే సర్వాన్ని సంపాదించుకున్న వ్యక్తిని అని కొందరు అనుకుంటున్నారు. అలా అనుకోవడానికి వీల్లేదు. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమాన్నిటిలో శ్రేష్టము. యేసయ్య ప్రేమ. యేసయ్యను ప్రేమించావంటే బైబిల్ చదవకుండా ఉండలేవు. యేసయ్యతో నువ్వు సహవాసం చేయటం ప్రారంభించావంటే, నేను నిజంగా చెబుతున్నాను, కొంతమంది నామకార్థంగా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు అవసరాలు తీర్చినాక దేవునికి దూరం అయిపోతున్నారు. కానీ బైబిల్ వాక్యం క్షుణ్ణంగా మాట్లాడుతుంది. ప్రభువుని ఎందరైతే గౌరవించారు, ప్రేమించారు, సన్మానించారు, అట్టి బిడ్డలు ప్రభువుని విడిచిపెట్టలేరు. చావైనా, రేవైనా, బ్రతికైనా, ఏదైనా యేసుతోనే వారి జీవితం కొనసాగుతుంది. యేసయ్య గొప్పవాడు. ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు. ఆయన చేయలేనిది ఏదీ లేదు. ఆయన సమస్తము చేయగలడు. ఆయన చేస్తాడు. నమ్మండి, విశ్వసించండి. కోరిన రేవుకు నడిపించగలిగిన సమర్థుడు యేసు ప్రభు ఒక్కడే. ప్రభు ఒక్కడేనండి. ఆయన తప్ప మన జీవితంలో ఎవరు చేస్తారు? ఎవరు చేయలేరు. ఎవరు చేస్తారండి? దేవుని వాక్యం చాలా చక్కగా మాట్లాడుతుంది. అధికంగా తాగమాకు, కావలసినంత మట్టుకే తాగు. దేవుని అంతవరకే తాగిన ఎడల అతిగా తాగితే ఏమవుతుందని కక్కి వేస్తావు. అతిభక్తి చేయమాకండి. అతివృష్టి అనావృష్టి అట. అతిగా చేయకూడదు ఇది కూడా. లోకాసువార్త 21వ అధ్యాయము 34వ వచనం. లోకాసువార్త 21వ అధ్యాయం 34వ వచనం. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారముల వలనను మందంగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకు ఉరువచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. యేసయ్య రాకడ కాలం. ప్రభునందు మన విశ్వాసంతో జీవించినప్పుడు ఆయన మన జీవితానికి కావలసినవన్నీ కూడా ఇస్తాడు. ప్రభు మన జీవితానికి నెమ్మదినిస్తాడు. ప్రభు మన హృదయానికి కావలసిన సంతోషాన్ని ఇస్తాడు. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, దేనివల్లట? తిండి వలనను అతిగా. మామూలుగా డాక్టర్లు అంటారు, వారానికి ఒక పూట ఉపవాసం ఉంటే అదొక పెద్ద మెడిసిన్ అట. తేనె నీళ్ళే త్రాగితే, ఏ ఆహారం తీసుకోకుండా వారానికి ఒక రోజు వేడి నీళ్ళు తేనె నీళ్ళు త్రాగితే ఇక ఆ రోజుల్లో ఫుల్ ఫాస్టింగ్. అది అలా ఉంటే మెడిసిన్ మన బాడీకి వైద్యం చేసుకున్నట్టు లోపల ఉన్న అవయవాలన్నీ కూడా శుద్ధ అవుతాయి. కనుక కిడ్నీలకి డయాలసిస్ చేయవసరం లేదు. ఏమండి, ప్రేగులకి లోపల కొలనాస్కోపీని, ఎండోస్కోపీని చేయవసరం లేదు. ఆర్ట్ స్కాన్ చేయవసరం లేదు. ఏ స్కాను, ఏ టెస్ట్లు అవసరం లేదు. అన్నీ నార్మల్గా వస్తాయని డాక్టర్లు చెప్తారు. కానీ ఉండాలి కదా, ఉండాలి అనుకుంటారు కొంతమంది. ఒక పూట ఉంటారు, ఇంకో పూట చచ్చిపోతానేమో అని భయం. ఏదో ఒకటి
భయమో, వండలేక అనారోగ్యమో తెలియదు, కానీ వండలేకపోతుంటారు. కానీ క్రైస్తవుడు వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాడు. బుధవారం, శనివారం ఒక పూట తిని ఒక పూట తినక. డాక్టర్లు అంటారు రోజుకు ఒకసారి అన్నమే తినాలంటారు. ఒక పూటే భోజనం చేస్తే మంచిది, అది పగటిపూట. రోజుకు ఒక్కసారి చాలు భోజనం, మిగతాది ఏమన్నా స్నాక్స్, ఫ్రూట్స్ ఏదో ఒకటి తీసుకోమంటారు. క్రైస్తవుడు ఒక పూటే భోజనం చేసి 40 days ఉంటాడు సంవత్సరానికి. నేనైతే 7 నెలలు ఉంటా. 7 నెలలు 7 రోజులు ఉంటాను కంటిన్యూషన్గా. అమ్మగారు పూర్తిగా, అక్క చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఒక పూటే భోజనం చేసి. చర్చిలో అలా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు తెలియకోకుండా మనం ఆరోగ్యవంతులు కావడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని దగ్గర ఉన్న మన ధ్యానమే మన జీవితానికి క్షేమాన్ని ఇస్తుంది. హల్లెలూయా. సిద్ధపాటు. శనివారం అంటే సిద్ధపడతాం. సిద్ధపడి ప్రార్థన చేసుకుని, ప్రభువా రేపటి దినమందు కూటాలు జయకరంగా జరిగించండి, నీ ఆత్మలను తోడుకురండి, అడ్డుగా ఉన్న ఆటంకాలుగా ఉన్న వాటిని తొలగించండి, అందరూ క్షేమంగా రావడానికి సహాయం చేయండి. మేము ఉండే సమీపంలో నేను యాక్సిడెంట్ అయింది అన్నారు గంగూరు దగ్గర. ఘోరంగా జరిగింది యాక్సిడెంట్. లారీ బ్రేక్ ఫెయిల్ అయిపోయి హైవే మీద ఒక లేడీ స్పాట్లో డెడ్ అయిపోతే పోలీసులు వచ్చి మార్చురీకి తీసుకెళ్లేదాకా బాడీని చూడడానికి కూడా ఎవరూ లేదట. ఏ దినమున ఏం సంభవించిందో మనకు తెలీదు. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున మన జ్ఞాపకం చేసుకుని మనకు క్షేమాన్ని ఇస్తున్నాడు. కనుక అలాంటి ప్రమాదాలు జరగకోకుండా చర్చిస్కి వచ్చే వాళ్ళందరూ క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలని ముందుగానే ప్రార్థించాలి. అపవాది ప్లాన్లన్నీ పటాపంచలైపోవాలి. అలాంటి కృప దేవుడు మన సంఘాల మీద ఉంచునుగాక, క్రైస్తవ కుటుంబాల మీద ఉంచునుగాక. మనం తిండి వల్లను, మత్తు వల్లను, ఐక్యకి విచారముల వల్లను మందముగా ఉన్నందున, ఏమండి ఈ మధ్య అంటున్నారు కదా 3వ ప్రపంచ యుద్ధం రావచ్చేమో. కొన్ని దేశాలు ఒకటవుతున్నాయి, కొన్ని దేశాలు ఒకటవుతున్నాయి. ఇప్పుడే కొన్ని దేశాలు యుద్ధానికి రెడీగా ఉన్నాయి. ఒకవేళ వస్తే భూమి అంతమైపోద్దేమో. అకస్మాత్తుగా ఏమొచ్చిందో, ఏం జరుగుతుందో తెలియదు. సృష్టిని శాసించే శక్తి మా దగ్గర ఉందంటారు. నేను బైబిల్ బట్టి నమ్మేది ఏంటి తెలుసా? ఒక ఇజ్రాయేల్ దేశం కాకుండా ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా ఈ భూప్రపంచాన్ని శాసించే శక్తి మాకు ఉంది అని చెప్పే అవకాశం ఎక్కడ లేదు. ఒకవేళ ఉంది అంటే అది ఉండదు. ఎందుకంటే బాబేలు గోపురాన్ని కట్టి ఆకాశాన్ని అంటుకోవాలని చూసిన ఆ రోజు ఏమైందో తెలుసా? బాబేలు గోపురాన్ని నేలమట్టుకు దేవుడు కూల్చేశాడు. భాషలు తారుమారు చేసి ప్రజలను చెల్లాచెదురు చేశాడు. దేవుడు సృష్టించిన ఈ సృష్టిని శాసించే శక్తి దేవునికి తప్ప ఏ మానవుడికి, ఏ దేశానికి, ఏ చక్రవర్తికి లేదు, రాదు కూడా. చెప్పుకుంటా పోవటమే. ప్రపంచమంతా మా చేతిలో ఉంది, మా దేశం చేతిలో ఉంది అని చెప్పుకుంటా, ప్రజలను భయపెట్టుకుంటా, ప్రజలను మభ్య పెడతా అలా ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు మనం విమర్శ చేసుకుందాం. భక్తి చేస్తున్నామా, చేయలేకపోతున్నామా? ప్రార్థనలు ఉంటున్నామా, ఉండలేకపోతున్నామా? మందంగా ఉన్నామా, యాక్టివ్గా ఉన్నామా? కొంతమంది అంటారు ఒకప్పుడు ఉన్న ఆసక్తి ఇప్పుడు ఉండలేదండి, ప్రార్థించలేకపోతున్నామండి, స్పిరిచువల్గా ఉండలేకపోతున్నామండి, పవిత్రంగా ఉండలేకపోతున్నామండి. ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలన్నా ఎక్కడో చోట జారిపోతున్నామండి. దేవుని పిల్లారా, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు వాటి విషయాల్లో మనం ప్రభువుకు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనకు కావలసినవన్నీ ప్రభు మనకిస్తాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అకస్మాత్తుగా మీ మీదకి ఉరువచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త లేకపోతే ఎలాగూ? జాగ్రత్త కావాలి. ఒక ఆభరణం మనకు ఉంది అంటే ఆభరణాన్ని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తాం? ఒక విలువైన వస్తువు ఉందంటే ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఎన్ని తాళాలు వేసి వెళ్తాం? లోపల ఒక సీసీ కెమెరా, బయట ఒక సీసీ కెమెరా.
నిజంగా దేవుని పిల్లారా, జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే 23వ అధ్యాయం సామెతల గ్రంథం 8వ వచనంలో అంటారు, నీవు తినిన దాన్ని కక్కివేయదు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థమగును. జాగ్రత్తగా మనము దేవునికి ఇష్టము లేని పనులు మనం చేయకూడదు. దేవుని కృప లేకపోతే ఈ లోకంలో ఏది మనం చేయలేం. సమస్తము దేవుడి కృప చొప్పున మనం ఈ లోకంలో జీవించాలి. ఆరోగ్యమైన, ఆయుష్ అయినా, క్షేమమైన ప్రభువు అక్కడే మనకి ఇవ్వగలడు. ఆయన ఇవ్వలేకపోతే ఎవరి వల్ల కూడా కాదు. యెషయా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, కీడును విసర్జించుటకును మేలును కోరుకుంటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగును తేనెను తినును. రెండు బలమైన పదార్థాలే. కీడును విసర్జించుటకును మేలును కోరుకుంటకును అతనికి తెలివి వచ్చినప్పుడు ఏం విసర్జించాలి? కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానమును వెతికి దాన్ని వెంటాడు. కీడునకు దూరంగా అయిపోవాలి. సౌలు కీడు చేద్దాం అనుకున్నాడు దావీదుకి. సౌలు బ్రతుకుండగానే కొడుకు చనిపోయాడు. ఆ బాధను చూడలేక, తట్టుకోలేక సౌలు చనిపోయాడు. కీడు చేద్దామనుకుంటే ఆ కీడు మనకి కొడుతుంది. దావీదు మేలు చేద్దాం అనుకున్నాడు. అందుకని దావీదుకు దేవుడు చక్కటి వంశాన్ని ఇచ్చాడు. దావీదు కూడా దేవుడు దీవించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత ఒక కుటుంబానికి కీడు చేద్దామని చూసి కీడు చేశాడు. నాతాను ప్రవక్తను పంపించి సరిచేశాడు దేవుడు. 51వ కీర్తనంతా దావీదు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థించి తన పశ్చాత్తాపం పొంది దేవుడి వైపు తట్టి మరలినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కీడునకు దూరంగా ఉండాలి. ఇతరులకు నువ్వు కీడు చేసావా, ఆ కీడు ఖచ్చితంగా అనుభవిస్తావు. కుటుంబాలను విడదీస్తున్నావా, ఆ కుటుంబాలను విడదీసినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో దేవుని పిల్లరా ఆ కీడును అనుభవిస్తావు. దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండాలి. దేవుడు కోరుకునే పిల్లలుగా ఉండాలి. దేవుడు మెచ్చే పిల్లలుగా ఉండాలి. దేవుడు ఏర్పరుచుకున్న వారుగా ఉండాలి. తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగును తేనెను తినను. తెలివి, వాక్యం మనకు తెలివినిస్తుంది. వాక్యం మనకి తెలివినిస్తుంది. ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరితో ఎలా నడవాలో, ఎవరిని ఎలా పిలవాలో, ఎవరితో ఎంతవరకు ఉండాలో ఆ వాక్యం మనకు తెలివినిచ్చి నడిపిస్తుంది. వాక్యం నడిపించకపోతే మన జీవితం వ్యర్థమైపోద్ది. కనుక మనమందరం ప్రభుని మనసారా ప్రభుని స్తుతించుకొని ఆడాలి. మనసారా ప్రభుని స్తుతించుకొని ఆడాలి. నీ కృప లేకపోతే మేము ఏమీ చేయలేమయ్యా. సమస్తం నీ కృప ద్వారా మా జీవితంలో క్షేమము కలగాలని మనం మనసారా దేవుని స్తుతించాలి. మనసారా దేవుని కీర్తించాలి. మనసారా దేవుని నామాన్ని మహింపరచాలి. కీడును విసర్జించి మేలును కోరుకోవాలి. కీడును విసర్జించి కీడు తొలగిపోవాలి. దేవా, నేను కీడునకు దూరంగా ఉంటాను. ఎవరికి వారు చెప్పుకోవాలి, నేను కీడునకు దూరంగా ఉంటాను ప్రభువా. మేలే చేస్తాను కానీ నేను కీడు చేయను. నీ చిత్తమే చేస్తాను కానీ నేను కీడు చేయను. ప్రభుని ఆ హృదయపూర్వకంగా నువ్వు కొనియాడినప్పుడు ఖచ్చితంగా ఆయన మేలు చేస్తాడు. నమ్మండి, విశ్వసించండి. మన ప్రభువుకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది కూడా లేదు, రాదు కూడా. నమ్మకమైన దేవుడు మనకున్నప్పుడు ఈ లోకంలో మనకి ఏది ఎవరితో పని ఉండదండి. కీడు చేసే పనులు నువ్వు ఉండదు, మేలు చేయి, దేవుడు నీకు మేలు చేస్తాడు. మరొక వాక్యాన్ని మనం చదివి ముందు కొనసాగుదాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 18వ వచనంలో, మరియు మద్యంతో మత్తులయ్యుండుకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణమైయుండుడి. ఆత్మ పూర్ణులయ్యుండుడి.
మద్యములు మొత్తులై ఉండొకడి. చాలా మంది మొత్తులో ఉంటున్నారు. ఏ మొత్తు? లోకపు మొత్తు. ఎగలోకి సంబంధమైన దేవత ఈ కండ్లకు మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేసింది. కొంతమంది హల్లెలూయా అంటే హల్లెలూయా, అబ్బా ఏంటిది ఈ చేష్టలు? దయ్యపు చేష్టలు. ఆవలించి హల్లెలూయా అంటారు, ఒళ్ళు ఇర్చుకుని స్తోత్రం చెప్తారు. ఇక్కడికి వచ్చినాక ఏంటిది అంత బద్ధకం? ఇంత బద్ధకం దేవుని సన్నిధానంలో. ఇవన్నీ దయ్యపు శాస్త్రాలండి. ఏం పాస్టర్ గారు అలా అంటున్నారు అని అనుకోవచ్చు. మీ సంఘంలో వాళ్ళని అనండి, మమ్మల్ని అనమాకండి అనుకోవచ్చు వాక్యం వినేవారు. ఇది ప్రపంచానికి సందేశం, నా సంఘానికి సందేశం కాదు. సోమరితనంతో దేవుని సన్నిధానంలో మనం పని చేయకూడదు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం సిద్ధపడి రావాలి. ఒక వేతో ప్రభు దగ్గరికి రావాలి. ఒక దర్శనంతో ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఒక స్పర్శ ఉండాలి. దేవుని అభిషేకం మనల్ని బలపరచాలి. ప్రభునందు మన విశ్వాసం ముందుకు సాగాలి. దేవుడు మన జీవితానికి క్షేమాన్ని ఇస్తాడు. ఆయన ఈయక మానే దేవుడు కాదు. ఆయన ఇస్తాడు. నమ్మండి, విశ్వసించండి. ప్రభు తన కార్యాన్ని మన జీవితంలో చేస్తాడని నమ్మకం మనకుంటే చాలు. ప్రతికూలతలను అనుకూలంగా మార్చేస్తాడు. దేంతో మొత్తుగా ఉంటున్నావు? తిండి వల్ల, ఐకిక విచారాల వల్ల, మద్యం వల్ల, అతిగా తేనె తాగటం వల్ల, దేని వల్ల ఉంటున్నావు? వాటన్నిటిలో దుర్వ్యాపారం ఉంది, మోసం ఉంది, దగ ఉంది, పాపం ఉంది. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణులుగా ఉండాలి. ఆత్మపూర్ణులుగా ఉన్నప్పుడు మన జీవితంలో క్షేమాన్ని ప్రభు మనకిస్తాడు. ఆత్మ మనని పూర్ణులుగా చేసినప్పుడు, ఆత్మపూర్ణులుగా మనం ఉన్నప్పుడు, ఆత్మపూర్ణులుగా ప్రభు మనం నడిపించినప్పుడు మన జీవితానికి క్షేమాన్ని దేవుడిస్తాడు. ఆయన మనకు కావలసిన దేవుడు కనుక మనలో ఏ దోషం లేకోకుండా చూసుకోవాలని పొరపాటు మనం చేస్తున్నాం. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగింపులో తీసుకెళ్తాను. యెషయా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయము 22వ వచనం. అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగును తిన్ను, ఏలయనగా ఆ దేశంలో విడవబడిన వారందరూ పెరుగు తేనెను తిందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సమృద్ధినిచ్చినప్పుడు మనకు మంచి బలమైన పదార్థాలను దేవుడు మనకిస్తాడు. ప్రభు వాక్యం ఉంది కదా, నా మాట సమ్మతించిన ఎడల భూమి మీద మంచి పదార్థాలు అనుభవిస్తారు. దేవుడు ఇంకా రాబోయే కాలంలో మన కుటుంబాలను, మనలను, మన బిడ్డలను దేవుడు దీవించాలి. నీవు చేసే వ్యవసాయమును, వ్యాపారమును, నీ ఉద్యోగమును దేవుడు దీవించాలి. నీకు కలిగిన సమస్తమును కూడా ప్రభు బ్లెస్ చేయునుగాక, నిన్ను ఆశీర్వదించి క్షేమాన్నిచ్చునుగాక. ప్రార్థనలు ఉందాము, అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మనకు అందించిన వర్తమానమును బట్టి, సందేశమును బట్టి ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లునుగాక. అందరూ స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. ఈరోజు ఆస్ట్రేలియాలో ఉన్న చెల్లి రమణ కోసం ప్రార్థించండి. దేవుడు తనకు సంవత్సరం అనే దయాకిరీటాన్ని ధరింపచేశారు. ఎంతో పట్టుదలతో బాల్యం నుంచి చదువుకుని దైవ సంకల్పాన్ని బట్టి ఇతర దేశాలు వెళ్ళి అక్కడ స్టడీస్ పూర్తి చేసి మంచి జాబ్ చేయడానికి ప్రభు సహాయం చేశారు. రాబోయే కాలంలో ఇంకా తన జీవితంలో సంవత్సరాలు జరుగుచుండగా కార్యాలు నూతనపరుస్తానని దేవుని వాక్యం తెలియచేసినట్లుగా ఈ సంవత్సరంలో నూతనమైన కార్యాలు చెల్లి పట్ల ప్రభు చేయనట్లు, పిఆర్ విషయంలో
ఇంకా తన పట్ల ఏం కలిగి ఉందో దేవుడు ఉద్దేశం, సంకల్పం, జాబ్ విషయంలోనైనా, వివాహ విషయంలోనైనా, ఏదైనా సరే దేవుడే తన జీవితంలో ముందుండి నడిపించునుగాక. తండ్రిగా ఉండి దేవుడు ఇంతకాలం నడిపిస్తూ వచ్చారు, తల్లిగా ఉండి ప్రభు నడిపిస్తూ వచ్చారు. అలాగే షేక్ జాస్మిన్ దేవుడు ప్రేమించి ముస్లిం కుటుంబం నుంచి ప్రభువుని నమ్మటానికి సహాయం చేస్తారు కుటుంబానికి. తాను కూడా బాల్యం నుంచి కష్టపడి చదువుకుని మరి మండవల్లో జాబ్ చేస్తుంది, ఎంఆర్ఓ ఆఫీస్లో. దేవుడు ఆ బిడ్డ జాబ్ని పర్మనెంట్ చేయనట్లు జాస్మిన్ కోసం కూడా ప్రార్థించాలని మనం చేస్తున్నాం. తనకు కూడా దేవుడు సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇచ్చారు. బర్త్డే జరుపుకున్న వారి కుటుంబాలకు దేవుడు క్షేమాన్ని ఇచ్చినట్లు ప్రార్థన చేద్దాం. దయగలిగిన ప్రభా, ఈ సిద్ధపాటు కూటాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మమ్మలను ప్రేమించి మాకు నువ్వు చూపించిన కృపను బట్టి, దయను బట్టి, సంకల్పాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నువ్వెంతైనా కూడా చాలిన దేవుడవు, నిరంతరముని నడిపించే దేవుడవు, మా పోషకుడువు, మా నాయకుడువు, మా నావికుడువు. నాయన నువ్వు లేని జీవితం మాకు వ్యర్థం. ఈ దినమందు వాక్యాన్ని విన్న ప్రతి సహోదరి సహోదరులు భక్తి విషయంలోనైనా లోక విషయంలోనైనా అధికంగా ఏది చేయక సమతుల్యముగా సమపాళ్లతో వారు భక్తి చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ తగ్గుబాటు కానీ హెచ్చుబాటు కానీ లేకుండా సమాంతరమైన జీవితం వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపా, నీ దయా, నీ కటాక్షం, నీ వాత్సల్యత, నీ తోడు, నీ నీడ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. నాయనా, ఈ దినమంతా నీ కృపను మాకు తోడుగా వచ్చి నడిపిస్తూ వచ్చావు. రాబోయే కాలంలో మరింత క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నా. ఈరోజు బర్త్డే జరుపుకున్న చెల్లి రమణాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. దూరదేశంలో ఉన్నప్పటికీ నువ్వే తండ్రిగా, తల్లిగా ఉంటూ, ఒక పోషకుడుగా, నాయకుడుగా ఉంటూ స్టడీస్లో నువ్వు తోడుగా ఉండి నీ కృప చూపించావు. పిఆర్ విషయంలో కూడా అద్భుతాన్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే బర్త్డే జరుపుకున్న జాస్మిన్ బట్టి స్తుతిస్తున్నాం. గవర్నమెంట్ జాబ్ నువ్వు ఇచ్చావు, అది పర్మనెంట్ అగినట్లుగా సహాయం చేయండి. నీ కృప చేతి బలపరచండి. ఏమైనా కాలంలో బిడ్డల మీద కందృష్టి నిలపండి. అంత మాత్రమే కాకుండా లైవ్లో నీ వాక్యాన్ని వింటున్నా ప్రతి సహోదరి సహోదరులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి, సమాధానాన్ని కలిగించండి, వారికున్న ఇరుకుల విశాలతను కలిగించండి. ఎవరైతే వేదనతో, బాధతో, కష్టంతో, కన్నీళ్లతో, నిందలతో, అవమానాలతో ఉన్నారో వారికి యేసు నామాన విడుదల కలుగునుగాక. నీ కృపా, నీ దయా, నీ కటాక్షం, నీ వాత్సల్యత, నీ తోడు, నీ నీడ అనుగ్రహించి మేలు చేసి మహిమ పొంది రేపు జరుగుతున్న 5 సంఘాల్లో ఆరాధన జయకరంగా జరిగించమని, ఇటువంటి కోవిడ్ నాయనా ఎవరికి అంటుకోకుండా అది సంపూర్ణంగా ఈ భూప్రపంచం నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నా. సంఘ ఆరాధనలో నీ సన్నిధి తోడుగుచ్చండి. ప్రతి సేవకుని, సేవకురాలను బలపరచండి. విశ్వాసుల మీద నీ కందృష్టి నిలపండి. కుటుంబాల మీద నీ భద్రతను ఉంచండి. కృపా సత్య సంపన్నుడిగా మమ్మల్ని నడిపించండి. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కొని తెచ్చుకొనమని రేపు మరలా సాయంకాలం 7 గంటల వరకు కలుసుకునేంత వరకు ఈ లైవ్లో నీ భద్రతను మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ ఆ ప్రభు ఎల్లవెల్లతోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పటివరకు ఎంతో ఆసక్తితో దేవుని వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.